అడవిలో అడుక్కు తిని లేఖనా కొడుకులు హిందువులు సన్నాతుల ధర్మం. హిడ్మాను పొగుడుతూ ప్రసంగాలు. ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు. రావణ్ పేరు పెట్టుకోవడం వెనుక ఉద్దేశం అదేనా? తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశ్న రావణ్ మీద గన్నవరం పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టులో గన్నవరం పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. ప్రశ్న రావణ్ మీద ఏపీ, తెలంగాణలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయని, విద్యార్థులు, యువతను రావణ్ రెచ్చగొడుతున్నాడని అందులో పేర్కొన్నారు. యువతను మావోయిస్టు సంస్థ వైపు ఆకర్షితులను చేసే విధంగా రావణ్ ప్రకటనలు ఉన్నాయని, మతపరమైన విభేదాలు మరియు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, ఎంత భయపడుతున్నారు? మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం రావణ్లో ఉందని, వ్యవస్థ మీద విద్వేషం, వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఏలూరు దళిత క్రైస్తవ సమావేశంలోనూ రావణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అసభ్యకరమైన, అవమానకరమైన మాటలతో పాటుగా ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని దూషించారన్నారు. రావణ్ ఫోన్లో మావోయిస్టు భావజాలం ఉన్నట్లు గుర్తించామని, హిడ్మాను పొగుడుతూ ప్రసంగాలు చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. దేవుళ్లను కించపరుస్తూ అవమానించాలనేదే అతని ఉద్దేశమని, అందుకే రావణ్ పేరు పెట్టుకున్నారని పేర్కొన్నారు. విచారణకు రావణ్ సహకరించడం లేదన్న పోలీసులు అతనికి సహకారం అందిస్తున్న వారెవరో కనిపెట్టాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. మరోవైపు ప్రశ్న రావణ్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. గన్నవరం జనసేన లీడర్ గరికపాటి శివశంకర్ ఫిర్యాదు ఆధారంగా రావణ్ మీద బీఎస్ఎస్ సెక్షన్లతో పాటుగా ఉపా చట్టంలోని సెక్షన్ల కింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్మంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆదివారం రోజు సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రశ్న రావణ్కు జూలై 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ప్రశ్న రావణ్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.